మెప్పించి ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ చూస్తే, ఆయన స్టైల్ చూస్తుంటే ఫిదా అయిపోతున్నారట ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. ఎక్కడికి వెళ్ళినా జేజేలు పలుకుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడే బయట ప్లే చేశారు, దయచేసి ఒకసారి అది ప్లే చేయండి. వాళ్ళ పేరెంట్స్ ని పక్కన పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కదా, వాళ్ళు 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో సరైన తిండి తిప్పలేక నీళ్లు కూడా తాగకపోతే నిన్న ఆవిడ సవిత గారు వాళ్ళ మదర్ కి ఫీడ్ చేశారు. తినాలి, తినకపోతే ఎట్లా అని. అంత బలహీనంగా ఉన్న వాళ్ళని పక్కన నించోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. అది ఆయన మానవత్వం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శిస్తే ఆ ఫోటోని వైరల్ చేస్తారు. ఇదేం పరామర్శించడం? ఆవిడ భావోద్వేగానికి లోనైనప్పుడు హక్ చేసుకుంటే, ఒక మహిళని కూడా చూడకుండా, ఒక వీరుణ్ణి కోల్పోయిన తల్లి వీరమాతన అని కూడా చూడకుండా ఆవిడని కూడా ట్రోల్ చేశారు. ఇదేంటి ఈ ఓదార్పు ఏంటి అని. అంటే ఒక బాధలో ఉన్న మహిళని ఒక సొంత తల్లిలాగో చెల్లిలాగో ఓదారిస్తే కూడా దాన్ని ట్రోల్ చేస్తారు. ఈ రోజు ఆయన వెళ్ళి అక్కడికి పరామర్శకి వెళ్ళాడు. వాళ్ళ పరామర్శకి వెళ్ళినప్పుడు వెళ్ళావు, పలకరించావు, బానే ఉంది. వాళ్ళని పాపం నించోబెట్టడం ఎందుకు? నువ్వు మాట్లాడిన సోదంతా 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతావు. అప్పటికే వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్ళని పక్కన నించోబెట్టుకొని మాట్లాడటం ఎందుకు? అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళని? ఇక్కడే అర్థమైపోతుంది అక్కడ ఒక మనిషి ఇబ్బందిని గమనిస్తున్నారా లేదా, అసలు మనిషి ఒక నాయకుడు తత్వం ఏంటని ఇక్కడే అర్థమైపోతుంది. నిన్న లీడర్స్ వెళ్ళారు, కూటమి నాయకులు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అనిత గారు కానీ, సవిత ఆవిడ మంత్రి గారు కానీ, వాళ్ళు అంత్యక్రియల్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ, వాళ్ళని చాలా జాగ్రత్తగా పట్టుకొని, వాళ్ళని ఓదారుస్తూ తీసుకెళ్ళి అన్ని ఫీడ్ చేస్తూ ఇవన్నీ చేశారు. ఆ రోజు వాళ్ళు అంతసేపు ఉండి కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పేరెంట్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకు ధైర్యం చెప్తున్నారు, మీరు కొంచెం స్లోగా ఉండండి అని చెప్తున్నారు. ఈ రోజు నువ్వేం చేసావంటే వాళ్ళని పక్కన నించోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టావు. నీకు కూటమి నాయకులకి తేడా వెరీ క్లియర్ గా అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమైపోతుంది. మనం ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి నినాదాలు ఏంటంటే, అక్కడ ఆ రోజు తిరుపతిలో తొక్కిసలాట జరిగి అదే భక్తులు ఇబ్బందులు పడి హాస్పిటల్లో ఉండి వాళ్ళు చావు బతుకుల మధ్య ఐసీయూలో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని ఉంటే, ఈయనకి వెళ్ళి ఎంతో పాటు ఒక 200 మందిని తీసుకొని వెళ్ళి ఆక్సిజన్ పైప్ లైన్స్ కూడా పీకి పడేసి జై జగన్ జై జగన్, ఈయనేందో పెద్ద వీరోచిత, ఇందాక మన సోదరుడు చెప్పినట్టు ప్రసాద్ గారు చెప్పారుగా, ఏనేదో ఒక యుద్ధానికి వెళ్ళినట్టు, పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళినట్టు, లేకపోతే ఒక స్వతంత్ర సమరయోధుడిలాగా దేనికో పోరాడడానికి వెళ్ళినట్టు అంతమందిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అని కూడా కామన్ సెన్స్ లేకుండా వాళ్ళ పేషెంట్ బెడ్లు కూడా ఎంత డిస్టర్బెన్సెస్ వాళ్ళకి. ఆ రోజు కనీసం ఆక్సిజన్ మాస్కులు కూడా పీకేసి ఆ లైన్ పీకేసి ఎంత అడావుడి చేశారు ఆ రోజు. అంతే, అసలు కామన్ సెన్సే ఉండదు. చావుకి వెళ్ళినా నవ్వుతాడు, దేనికి వెళ్ళినా నవ్వుతాడు. ఈయన పలకరింపు పరామర్శ ప్రజలందరికీ అర్థమైంది. ఊరికే పరామర్శించడం కాదు, మనం ఏమన్నా చేసామా? సరే వెళ్ళారు, ఈయన తరపున ఏదన్నా వాళ్ళకి ఏమన్నా ప్రకటించారా? పోనీ ఈయన పార్టీ తరపున 25 లక్షలు ప్రకటించారు, ఇంకేం ప్రకటించాలి? అదే వరదలప్పుడు కూడా ఎంతో ₹1 కోటి ప్రకటించారు. ప్రకటించడం వరకేనా ఏమన్నా ఇవ్వడం? ఏమన్నా అందరి సభాముఖంగా ఏమన్నా జరిగింది? ప్రకటించడాలేనా? దయచేసి ఆయన ప్రకటించిన ప్రకటనని అందరూ వాళ్ళ చేతిలో పెట్టేటట్టు చెక్కో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వమానండి. ఎప్పుడు ప్రకటించడమే, ఆయన ఈటింత వరకు చూడలేం మేము. ఎప్పుడు ఆ ₹1 కూడా ఇవ్వడం చూడలే. వరద సాయంలో 1 కోటి ప్రకటించాడు. ఇప్పుడు వరకు వరదలు అయిపోయినాయి, అన్ని వాళ్ళకి క్లీన్ చేయడం అయిపోయింది, ఇల్లు పాడైపోయిన వాళ్ళకి బాగు చేయడం అయిపోయింది, వాళ్ళకి మళ్ళీ కొంత ఆర్థిక సాయం ప్రభుత్వం చేయడం అయిపోయింది. యథావిధిగా ప్రజల కార్యకలాపాల్లో కూడా వచ్చేసారు. కానీ ఈయన కోటి ఇంకా ఇవ్వాల, ఈయన కోటి ఇంకా చేరలా వాళ్ళకి. అలా ఉంటది ఈయన ప్రకటన. ప్రకటన ఒట్టి ప్రకటన, గట్టి ప్రకటన. ఒకవేళ గట్టి ప్రకటన అయితే వంశీ గారు అదే చెప్తున్నట్టు, ఒక దళితుడిని గత ప్రభుత్వంలో ఏంటంటే, మనం దళితుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినా మనకు ఎలాంటి యాక్షన్లు, స్ట్రింజెంట్ యాక్షన్స్ ఏమి ఉండేవి కాదు. ఒకవేళ ఆయన ఆ వ్యక్తిని ఏదో అరెస్ట్ చేసి మళ్ళీ వెంటనే ఆయన 4వ రోజు 5వ రోజు బెయిల్లో వస్తే ఆయన ఒక పెద్ద సాయుధ యోధుడులాగా అందరూ జేజేలు కొడుతూ ర్యాలీలతోటి ఊరేగింపు చేసుకొని తీసుకెళ్లిన పరిస్థితి అలా ఉండేది గతంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ. అట్లాగా అసలు అట్లుంటది. ఎవరెవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి మీకు? మీరు కక్ష సాధింపు చర్యలు, ఇది కక్ష సాధింపని మీరు ఎందుకు అంటున్నారు? లేదు, వాళ్ళు అంటున్నారు కక్ష సాధింపు చర్యలు, అరెస్టులే జరుగుతున్నాయని.
కక్ష సాధి ఆయన ఇప్పుడు క్లియర్ గా ప్రసాద్ గారు చెప్పారు కదా, దళితుడిని కొట్టాడు, హింస పెట్టాడు, కిడ్నాప్ చేశాడు, కూర్చోబెట్టి ఆయన్ని మరి రోజు గజమాలతో